మీ పేరు? నా పేరు భరద్వాజ్ అండి. భరద్వాజ్ గారు చెప్పండి. ఈరోజు మీరు అసెంబ్లీ చూస్తున్నారండి? అసెంబ్లీ మండలి చూస్తున్నారా? చూస్తున్నామండి. మరి దాంట్లో ఏదైతే గవర్నమెంట్ ఏమన్నా కల్తీ లడ్డు వ్యవహారం మీద చర్చిద్దామని చెప్పి రమ్మనమంటుంది. అవును. మరి వైసీపీ నాయకులు ఎందుకని వెళ్ళిపోతున్నారండి బయటికి? ఆళ్ళు తప్పు చేశారు కాబట్టి వెళ్ళిపోతున్నారు. ఆ, మరి నీకు దమ్ముంటే రా జగన్మోహన్ రెడ్డి, ఉమ్, రా ఆళ్ళని తీసుకొని వచ్చి మరి చర్చిలో మరి అక్కడ అసెంబ్లీలో చర్చికి రా. ఉమ్, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి నువ్వు రావట్లా. ఉమ్, నువ్వు దమ్ముంటే నువ్వే తప్పు చేయకపోతే నువ్వు రా, ఉమ్. చర్చికి రా. వచ్చి బహిరంగ నువ్వు వచ్చి చర్చికి హాజరవు. ఆ, మరి మరి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అంటున్నారు, ఆ. అసెంబ్లీలో ఏ చర్చ జరిగినా మాకు అనవసరం. ఎమ్మెల్సీలో ఏదైతే ఉందో మండలిలో ఉందో మండలిలో చర్చకి మేము సిద్ధం అని చెప్తున్నాడు. గవర్నమెంట్ మేము కూడా చర్చకి సిద్ధం అని చెప్తుంది. రేపు దాని మీద చర్చ జరిగిద్ది అంటారు. ఈ రోజు అయితే ఒక 10 నిమిషాలు కూడా పట్టుమని జరగకుండానే వెళ్ళిపోయింది. రారండి వాళ్ళు. బొత్స సత్యనారాయణ రాడు, జగన్మోహన్ రెడ్డి రాడు. వాళ్ళు చేసింది తప్పు. వాళ్ళు డబ్బుల కోసం డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనే ఇది మీద వాళ్ళు ఉండరు. మొత్తం ఆ తిరుపతి వ్యవహారం అంతా కూడా కల్తీయే. ఆ లడ్డు మీద కల్తీయే. హిందువుల మనోభావాల మీద దెబ్బతీశారు వాళ్ళు. వాళ్ళు రారు. వాళ్ళు నిజమైన ఇది కాదు. అది అంటే ఇక్కడ మన బొత్స గారు మేము రెడీ అని చెప్తున్నాడు. మరి వాళ్ళు అంటారు సార్, వాళ్ళు ఊరిని మాటే రమ్మనండి, చర్చికి రమ్మండి. దమ్మున్న వాళ్ళు అయితే ఆ బొత్స గారిని రమ్మనండి, జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి. అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, నాకు ఏదైతే మన మండలి ఉందో మండలే నాకు సంబంధం కానీ అసెంబ్లీ నాకు సంబంధం కాదని మాట్లాడుతాను. అసెంబ్లీ నువ్వు ఎమ్మెల్యే కాదా? ఆయన ఎమ్మెల్సీ అండి. ఎమ్మెల్సీ ఉండాలి. ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఏముంది అసెంబ్లీ. ఇప్పుడు ఎక్కడైతే ఏమైంది, ఇప్పుడు నువ్వు నిజాయితీ పరుడు అయినా ఎక్కడైనా నిరూపించుకోవచ్చు. ఎమ్మెల్సీ ఏముంది, ఎమ్మెల్యే ఏముంది, అరా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో నిరూపించుకో. మరి మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తీసుకుని వస్తాడంటారా? రాడండి. వాళ్ళకి అంత దమ్ము ధైర్యం లేదు వాళ్ళకి. వాళ్ళు ఊరికనే అక్కడ ఏంటంటే మభ్య పెడతారు జనాల్ని. వాళ్ళు ఫస్ట్ గానే చేసేది అదేగా. అంటే ఇక్కడ ఇన్ని రోజులు హెరిటేజ్ డైరీ సంబంధం లేదని వ్యవహారం బయటకు వస్తా ఉంటే, ఇప్పుడు కొత్తగా హెరిటేజ్ డైరీ కూడా దీని వెనకాల హస్తం ఉంది, వాళ్ళు కూడా కల్తీని సప్లై చేశారని చెప్పి అంటున్నారు. మీరు నిజంగా నమ్ముతారా? హెరిటేజ్ నమ్మమండి అసలు. మేము కాదు, ఎవరు నమ్మరు. అన్నది ఎవడు ఎవరు నమ్మడు. అంటే ఎందుకు నమ్మరు అంటారు? నమ్మరంటే అంతేనండి. ఇది మొన్న ఆల్రెడీ చూసాంగా. వాళ్ళ కుటుంబం మీద వాళ్ళు కావాలని మచ్చ చేయడమే తప్ప అసలు ఏమి లేదు. ఎంత ఉట్టి మాటలేదు హెరిటేజ్ మీద. అంటే వాళ్ళు చెబుతున్నారు భోలేబాబా సంస్థ కూడా వీళ్ళకే సంబంధం ఉంది, వీళ్ళు కొలాబరేషన్ అయి ఉండి చేస్తామని చెప్పి అంటున్నారు. నిజంగానే భోలేబాబాతో వీళ్ళు అసలు సంబంధాలు పెట్టుకున్నారా? భోలేబాబాతో సంబంధం ఎందుకు పెట్టుకుంటారు సార్? అవన్నీ ఉట్టి మాటలు. అంటే నిన్నటి దాకా ఇందాపూర్ డైరీ అని చెప్పి అన్నారు, ఇప్పుడు భోలేబాబా అంటున్నారు కదా. రేపు భోలేబాబా అంటే రేపు ఇంకో బాబా అంటారు. వాళ్ళు ఏం లేదు సార్, అయ్యి ఓన్లీ మభ్య పెడతారు, జనాలను మభ్య పెట్టి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకుంటాకి ఇంకా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుకుంటా ఆ టైం గడుపుతా ఉంటారు వాళ్ళు. అది ఇక్కడ ఇంకో విషయానికి వస్తే, మన స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది, ఏకసభ కమిటీ వేసిన పరిస్థితి. సిట్టాన్ 10 పేజీల నివేదిక ఇచ్చి ఏదైతే దీని మీద అని వివరణ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఈ కమిటీ వేయటాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ? ఏమండి, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది, అది కమిటీ వేసిందంటే స్టేట్ గవర్నమెంట్ చూసుకునేది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి అంటున్నాడు మేము తప్పు చేసాడు మా ఓడని. నువ్వే తప్పు చేయకపోతే రా, నువ్వు నిరూపించుకో. నువ్వు నిరూపించుకో వచ్చి. అంటే ఇక్కడ ఇంకో ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి గారు అన్న అసలు ఏకసభ కమిటీ ఎందుకు వేస్తారు, వెళ్ళకూడదు, సుప్రీంకోర్టుకి ఎందుకు ఎక్కుతారని చెప్పి ఆయన కేసు వేసిన పరిస్థితి. కోర్టు అని లేదయ్యా దీని మీద పూర్వపరాలని తెలవాలని చెప్పి అడిగింది. అది మరి ఈ రోజైనా ఏకసభ కమిషన్ని ఎంక్వైరీ చేయమని అడిగింది. దాంట్లో ఎలా చూస్తారు మీరు దాన్ని? ఎలా చూస్తారు? మనం చూసేది ఏం లేదు సార్. ఇప్పుడు అక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు, ఆ కమిటీ వేసినప్పుడు వాళ్ళే నిర్ణయిస్తారు. మరి అలాగే చూసుకుంటే ఇవాళ మన అంబటి రాంబాబు గారి విషయంలో చూసుకుంటే, ఆయన మళ్ళీ వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడండి, ఆడి ఎదవా, అది ఎదవే సార్. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో మేము నోరు జారి ఏం మాట్లాడడం. ఎందుకంటే మాకు ఆయన ఒక సంస్కృతి సంస్కారాలు నేర్పించాడు. వాళ్ళకి సంస్కృతి సంస్కారాలు లేవండి. వాళ్ళు ఎదవలు. వాళ్ళు నోటికి వచ్చి నేను మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రిని అనాల్సిన మాటలేనా? ఆయన క్షమాపణ చెప్పండి, మీరు చూసారా? అవునా, క్షమాపణ ఏం చెప్పినా మేము చూడలేదండి. ఆడు చెప్పడు కూడా. అంటే పదే చెబుతున్నాడు మేము క్షమాపణ చెప్పామని చెప్తాడు. ఎక్కడ చెప్పాడండి? మొన్న కూడా అన్నాడు కులాన్ని దూషిస్తున్నాడు. ఆడు కులాన్ని దూషిస్తాడు. అసలు ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక చంద్రబాబు నాయుడు గారిని, అంత మంచి మేధావి,
అలాంటి నాయకుని పట్టుకొని వాళ్ళ అమ్మగారిని అలా అంటాం అసలు ఏదన్నా సబవా? ఇవాళ ఏంటంటే ఆయన మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాడు, క్రమశిక్షణలో ఉంచుతున్నాడు కాబట్టి మేమందరం కూడా నిలకడగా నిలబడి మేము ఆయన్ని ఏమనకుండా మేము సహించి వాళ్ళే చూసుకుంటారని ఊరుకుంటున్నాం. అంటే ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను క్షమాపణ అడిగాను, కావాలని నా పేద రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు, ఎన్ని కేసులు పెట్టి నేను భయపడేది తగ్గేది లేదని చెప్పి అంటా ఉన్నారు. అది గవర్నమెంట్ ఉంది, తప్పు చేసిన వాళ్ళని చూసుకుంటారు, వాస్తవం అది. ఎన్ని కేసులు కాదు, ఏమి చేయకుండా ఎవరి మీద కేసులు పెట్టరు కదా. నువ్వు తప్పుడు మాటలు మాడుతున్నావు కాబట్టి నీ మీద కేసులు. అంటే మరి ఆయన తగ్గేది లేదు అంటాడు. అవసరం నేను ఏ కేసులో ఆయన ఎదుర్కొని 18 రోజులు పెట్టి ఏం పీకావు, ఏం పీకింది లేదు, ఎన్ని కేసులు ఆయన భరాస్తా అని చెప్పి అంటున్నాడుగా. ఓకేదండి, తగ్గవద్దనండి, ఆయన్ని వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ ఆండ్రే చూసుకునేది. ఆయన చేసిన పాపాలకే మొత్తం శిక్ష ఆయనే అనుభవిస్తాడు ఆయన. మరి ఆయన చెబుతాడు రాష్ట్రంలో అసలు పరిపాలన లేదు, రెడ్ బుక్ పరిపాలన లేదా, రమ్మనండి, వచ్చి నుంచోమనండి, రోడ్డు మీద నుంచొని జనాలని మరి అడగమనండి, ఏ పరిపాలన లేదో. పెన్షన్లు ఏమైనా పెంచాడా? ఆయన 5 సంవత్సరాలకి 250 చెప్పులు పెంచుకొచ్చాడు. ఈయన గెలవంగానే వికలాంగులకి 3,000 ఉన్నది 6,000 చేశాడు. 4,000 రూపాయలు మామూలు పెన్షన్ ఇస్తున్నాడు. ఇవాళ వితంతు పెన్షన్లు, భర్త చనిపోయినాక భార్యలకు వచ్చే పెన్షన్లు ఇస్తున్నాడు. వికలాంగుల పెన్షన్లు కూడా మొన్నే అప్లై చేసాం. ఇంకేంటండి పెన్షన్ పెంచండి అంటే ఎప్పుడో ఇస్తాను, ఇప్పుడు వరకు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఇస్తారండి, ఇస్తారు. అసలు ఏదండి, మొత్తం గవర్నమెంట్ అంతా సర్వనాశనం చేసి, డబ్బు ఏమి లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, చదువుకున్న పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసి, ఏ ఉద్యోగాలు లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి. కానీ మీరు ఆ మాట అంటారు కానీ ఆయన అంటా ఉన్నాడు, నా టైంలో అంతా బాగానే ఉంది, పెన్షన్ కూడా అంటాడండి. ఆయన అంతా మాత్రం సరిపోతుంది, పడేవాళ్ళం మేము జనాలు. అంటే ఇక్కడ అంటా ఉన్నాడు, మోసాలు చంద్రబాబు, మోసాలు షర్టు ప్యాంట్ వేసిన వ్యక్తి చంద్రబాబు అవుతాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. సార్ అదే అంటున్నా సార్, ఇప్పుడు ఆయన మాట్లాడింది కాదు కదా. ఇవాళ ప్రజలు ఎంత నష్టపోయారు ఈ 5 ఏళ్లలో. 5 ఏళ్లలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారండి ప్రజలు. ఇవాళ చదువుకున్న పిల్లలకు ఒక ఉద్యోగం లేదు. హైదరాబాద్ చూడండి ఇవాళ ఎలా ఉంది. హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కదా. ఐటీ కంపెనీలు వచ్చింది ఆడమూలాన్ని కదా. ఇవాళ ఒక కంపెనీ ఉందా? నా పిల్లలు ఉండారండి, డిగ్రీ అయిపోయింది, 3 ఏళ్ళు అయింది, ఖాళీగా హోమ్లీ బాస్కెట్ కి సూపర్ మార్కెట్ కి వెళ్తున్నారు. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి భవిష్యత్తు లేదు. మినిమం 5 సంవత్సరాల్లో డిగ్రీ అయిపోయి, డిగ్రీ తర్వాత బీటెక్, ఎంటెక్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళకి ఏ ఉద్యోగం లేక నిరుద్యోగులుగా తిరుగుతున్నారు ఇవాళ. అదేంటండి మీరేమో ఈ మాట అంటున్నారు, ఆయన టైంలో బోల్డ్ అని కంపెనీ తీసుకొచ్చారు. ఎక్కడ వచ్చింది? చిన్న కంపెనీలు కూడా కమిషన్లు ఇవ్వమని చెప్పి వాళ్ళ మీద పడితే మొత్తం ఆ కంపెనీలు కూడా లేపేసి వెళ్ళిపోయారండి ఇవాళ. లోకేష్ గారు వచ్చినాకే మళ్ళీ ఇవాళ వాళ్ళకి చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, వీళ్ళు ఉంటే మనకి ఏ ఇబ్బంది లేదని ఇవాళ పెట్టుబడులు పెడతాకి కంపెనీలు వస్తున్నాయి ఇవాళ. అంటే ఈ గవర్నమెంట్ కక్ష సాధింపు చేసి ఆయన సొంత కంపెనీ భారతీయ సిమెంట్ కంపెనీ కూడా పారదోలుతుందంట, పక్క రాష్ట్రాలు దోలుతుందంట కదా. ఎక్కడ దోలుతుంది సార్ భారతీయ సిమెంట్ కంపెనీ? అవన్నీ సార్ వాళ్ళన్నీ బూటక మాటలు మాడతారు. వాళ్ళు అసలు వాళ్ళ మాటలే మాయా, వాళ్ళే మాయా, జగన్మోహన్ రెడ్డే మాయా. అదేనండి మాయ సార్. మాయ కాకపోతే 11 ఎందుకు వస్తాయి? ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి? అంటే మీరే ఓట్లు కొల్లగొట్టారండి, దొంగ ఓట్లు జనాలు వేసిన ఓట్లు అండి, దొంగ ఓట్లు వేపించుకున్నారు. జగన్ గారు దొంగ కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే అతను దొంగ. ఆయన వేస్తే మనకు బతుకుండదు, మనకు బతుకు తిరిగి ఉండదు, మనలాంటి మధ్య తరగతి వాళ్ళు బతకలేరు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఉండవు, సర్వనాశనం అయిపోతే ఆంధ్రప్రదేశ్ అని ఆయన్ని మొత్తం ఆయన వద్దు అనేది బాబు గారు, ఆయన ఇది మీద బాబు గారికి వేసి చంద్రబాబు గారిని గెలిపించుకున్నారు. కానీ ఓట్లు చోరీ పాల్పడారంట కదా. రాత్రి ఎక్కడ చేశారు చోరీ? అంటే దాదాపు మామూలుగా రెగ్యులర్ గా జరిగే ఓటింగ్ కన్నా సాయంత్రం నుంచి రాత్రి దాకా జరిగిన ఓటింగ్ అసలు దొంగ ఓటు వేసారంట కదా. దాదాపు 20% ఓట్లు పడలేదండి. ఎవరి కాళ్ళు నిజాయితీగా వచ్చి చంద్రబాబు గారిని గెలిపించుకోకపోతే మన ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతే ఈ 5 ఏళ్లలో అనుభవించారు జనాలు. అంటే ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే 6 తర్వాత మామూలుగా అయితే 5ంటికి క్లోజ్ అవుతుంది, ఎప్పుడైనా ఓటింగ్ క్లోజ్ అవుతుంది. లైన్ లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉందని చెప్పి పక్కన ఈసీ చెప్తా ఉంది. గేట్లు వేసారు, లోన్ ఉన్న వాళ్ళ వరకే ఓటు వేయించారు. ఇప్పుడు 5 తర్వాత అయినా టైమింగ్స్ అనే తర్వాత బయట ఉన్న వాళ్ళని ఎవరికి ఓటు వేయలేరు కదా. 5 అయినా 5:30కైనా ఉన్న జనాలని లోన్ పెడతారు. స్కూల్ ఉంది, ఆ స్కూల్లో లోన్ గేట్ వేసి ఉన్నంత వరకు ఓటు వేయించి పంపించేస్తారు. అంతేగాని ఎక్కడ మేమేం చేయలేదే. ఎక్కడ అంటే వాళ్ళు చెప్తారండి, వాళ్ళ మాటలు అదే. వాళ్ళు జనాలను మభ్య పెడతారు, ఏదైనా చేస్తారు, వాళ్ళు స్కామ్ చేస్తారు, మళ్ళీ దాన్ని మభ్య పెడతాకి వేరేది కొత్తది ఎత్తుతారు.
వాళ్ళు తెల్లలెక్కితే అయ్యే పని వాళ్ళు చేసింది. మరి ఓవరాల్ గా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ గవర్నమెంట్ అసలు బాగాలేదు, రాజ్యాంగ పరంగా పాలించట్లేదు, వీళ్ళ మీద త్వరగా పంపించారని చెప్పి మాట్లాడుతున్నాడు సార్. జనాలు ఇవాళకి చంద్రబాబు గారు నాయుడిని గెలిపిస్తాకి సుముఖంగా ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినారు రే, చంద్రబాబు గారి నాయుడు కావాలి, చంద్రబాబు గారి నాయుడు గారు గెలిపిస్తాకి సుముఖంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనేది రాడు, అదంతా భ్రమ. మరి ఆయన 2029 నేనే వస్తా అని చెప్తున్నాడు. అదే సార్, అదంతా భ్రమ సార్. నువ్వు అలాగే కలలు గంట ఉండు జగన్మోహన్ రెడ్డి, నువ్వు రావు. నీకు ఓటేయడానికి జనాలు సుముఖంగా లేరు. ఈ 5 సంవత్సరాలు నిన్ను చూసి జనాలు చూసి ఉండారు. ఇవాళ రా, ప్రతి ఒక్క ఊరు రా, ప్రతి ఒక్క గ్రామం రా, ఏ రోడ్డుకు చూడు ఎన్నెన్ని రోడ్లు. ఈ 2 సంవత్సరాల్లో అసలు నువ్వు 5 సంవత్సరాల్లో చేయని పని ఈ 2 సంవత్సరాల్లో 80% రోడ్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే వేయించాడు. ఇంకా నీకెందుకు ఓటేస్తారు జనాలు? అదంతా నీ భ్రమ, నువ్వు గెలవలేవు, నీ వల్ల కాదు. ఈ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున వచ్చే ఎలక్షన్లో మళ్ళీ చంద్రబాబు గారు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు. అది ప్రజలు శుభంగా ఉంటారు.